నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలో ఒకటి చెడు కొలెస్ట్రాల్. ఇది రక్త నలాలలో పేరుకుపోయి చివరకు హార్ట్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఎలాంటి మందులతో పని లేకుండా మన కిచెన్ లో ఉండే కొన్ని గింజలతో ఈ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఆ సీడ్స్ ఏంటి, వాటిని ఎలా తినాలి, ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో కొన్ని రకాల గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ముందుగా అవిసె గింజలు. వీటిలో అల్ఫా లినోలెనిక్ యాసిడ్ అంటే ఒమేగా 3తో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ లోని కొలెస్ట్రాల్ ను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అయితే వీటిని నేరుగా తింటే డైజెస్ట్ కావు, కాబట్టి ఈ అవిసె గింజలను దోరగా వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత రోజుకు ఒక చెంచా పౌడర్ను నీళ్ళల్లో లేదా పెరుగుతో కలుపుకొని తాగాలి, లేదంటే సలాడ్స్ పై చల్లుకొని తీసుకోవాలి. తర్వాత మెంతి గింజలు. సపోనిస్ కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. ఇవి కేవలం షుగర్ లెవెల్స్ ను మాత్రమే కాదు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనికోసం ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ గింజలను నమిలి తినాలి. ఆ నీటిని తాగాలి. అలాగే ఈ పొడిని కూరల్లో కూడా వాడుకోవచ్చు. నువ్వులు. వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే సెసమిన్, సెసమోలిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఈ క్రమంలో నువ్వులను వేయించి లడ్డూల లేదా చట్నీలో వాడుకోవచ్చు. అయితే రోజుకు 1 నుండి 2 చెంచాల కంటే ఎక్కువగా తినకూడదు. తరువాత చియా సీడ్స్. చియా గింజల్లో ఉండేటువంటి కరిగే స్వభావం వల్ల పీచు చెడు కొలెస్ట్రాల్ ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఇవి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చియా గింజలను కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి. అవి జెల్లీలా మారిన తర్వాత ఆ నీటిని తాగాలి. అలాగే నిమ్మరసంలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇకపోతే గుమ్మడి గింజలు. వీటిలో ఉండే ఫైటోసెరాల్స్ అనే సమ్మేళనలు కొలెస్ట్రాల్ నిర్మాణాన్ని పోలి ఉంటాయి. ఇవి మన పేగుల్లో కొలెస్ట్రాల్ స్థానాన్ని ఆక్రమించి రక్తంలోకి చెడు కొవ్వు చేరకుండా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని పచ్చిగా లేదా లైట్ గా వేయించిన స్నాక్స్ లా తీసుకోవచ్చు, లేదా సాయంత్రం సమయంలో ఒక పిడికెడు గుమ్మడి గింజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గింజలను తీసుకుంటే రోజు తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నీరు తక్కువ అయితే మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఆయిల్ ఫుడ్ ను కూడా తగ్గించి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ లేదా వ్యాయామం చేయాలి. మొత్తంగా పైన చెప్పిన గింజలను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన కొన్ని రోజుల్లోనే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను సాధారణమైన స్థాయికి వచ్చేస్తాయి.